విజయవాడను వరదలు ముంచెత్తుతున్నాయి. కృష్ణమ్మ తల్లి శాంతించాలి అంటూ విజయవాడ ప్రజలందరూ కృష్ణానదిలో పసుపు కుంకుమలు వేసి పూజలు చేస్తున్నారు. కృష్ణానది ఉధృతి మరింతగా పెరిగి ఆ నీరు దుర్గమ్మ తల్లి ముక్కు పుడకని తాకితే ప్రళయం వస్తుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణానదికి అమ్మవారి ముక్కు పుడకకు ఉన్న సంబంధం ఏమిటి? కృష్ణానది అమ్మవారి ముక్కు పుడకను తాకితే ఏం జరుగుతుంది? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. మొట్టమొదటిసారి దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతం మొత్తం ఒక పెద్ద కొండలా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చుని శివుడికి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద, విష్ణువు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనమిస్తారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు కలిసి నదీ రూపాలుగా మారతాయి. అలా ఒక చెట్టు కృష్ణా నదిగా, మరొక చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ రెండు నదులు ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశంలో ఒక్కటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది. ఆ కృష్ణవేణి నది ప్రవహిస్తూ వెళ్తుంటే నదీ ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డుగా వస్తుంది. అప్పుడు కృష్ణవేణి నది వేగంగా వచ్చి కొండను ఢీకొడుతుంది. అప్పుడు కృష్ణవేణి నదిలోని ఒక అల వేగంగా ఎగిసి అమ్మవారి ముక్కు పుడకను తాకపోతుంది. అప్పుడు సాక్షాత్తు అమ్మవారు మాట్లాడుతూ, ఇప్పుడు కాదు, ప్రళయం వస్తుంది, అప్పుడు మాత్రమే నువ్వు నా ముక్కు పుడకని తాకాలి అని చెప్తుంది. అది యుగాంతానికి ఒక సంకేతం. ప్రస్తుతానికి నువ్వు నా కొండకు ఒక రంధ్రం చేసుకుని అందులో నుంచి ప్రవహించు అని చెప్తుంది. అప్పుడు కృష్ణా నది వేగంగా వచ్చి అమ్మవారి కొండను ఢీకొడుతుంది. అప్పుడు అమ్మవారి కొండ 3 కొండలుగా విడిపోతుంది. అందులో ఒకటి ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న కొండ. రెండవది మంగళగిరి పానకాల స్వామి ఉన్న కొండ. మూడవది యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఉన్న కొండ. ఇలా ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి, యనమల కుదురులో శివుడు, పానకాల స్వామి గుళ్ళో మహావిష్ణువు, ఇలా దేవతలందరూ కలిసి మన విజయవాడలో వెలిశారు. ఎన్ని వరదలు వచ్చినా కృష్ణానది అమ్మవారి ముక్కు పుడకను తాకదు. ఒకవేళ అలా తాకితే యుగాంతం రావడానికి ఇదే సంకేతం. ఇప్పటికీ కూడా విజయవాడలో అమ్మవారు రాత్రి వేళ సంచరిస్తూ ఉంటుందని నమ్మకం. దానికి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి 1955వ సంవత్సరం రోజులు మారాయి అని ఒక మూవీ రిలీజ్ అయింది. అది అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా. ఆ సినిమా ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్ అయింది. విజయవాడ మారుతి థియేటర్లో నార్మల్ మనుషులతో పాటు ఒక ఆవిడ కూడా కూర్చుని మరీ మూవీ చూసింది. అది సెకండ్ షో కావడం వల్ల మూవీ అయిపోయాక అక్కడ ఉన్నటువంటి రిక్షా అతనికి చెప్పి ఇంద్రకీలాద్రికి వస్తావా అని అడిగిందట. సరే అమ్మా రండి అని రిక్షా తొక్కుతున్నాడు. చాలాసేపు సైలెంట్గా ఉంది అట్మాస్ఫియర్. ఆ రిక్షా అతని పేరు వెంకన్న. రిక్షా చాలా కష్టపడి తొక్కుతున్నాడు. ఇంతలో ఎత్తొచ్చింది. అప్పుడు వెనకాల ఉన్న ఆవిడ మొట్టమొదటిసారిగా మాట్లాడింది. పోనీ నేను దిగిపోనా అందట. అయ్యో పర్లేదు అమ్మా, ఈ కష్టం నాకు అలవాటే అన్నాడట వెంకన్న. అప్పుడు టైం ఆల్మోస్ట్ 12 గంటలు దాటేసింది. అప్పుడు వెనకాల ఉన్న ఆవిడ, ఏంటయ్యా నీకు భయం లేదా, ఈ టైంలో కూడా పని చేస్తున్నావు అని అడిగిందట. ఎందుకలా అడిగిందంటే, ఒకప్పుడు విజయవాడలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరూ తిరిగేవారు కాదట. ఎందుకంటే అప్పట్లో ఒక నమ్మకం ఉంది, ఆ విజయవాడని కాపాడే దుర్గమ్మ రాత్రి సమయంలో విజయవాడలో తిరుగుతూ ఉండేదని. ఆ టైంలో బయట నిద్రపోవడం కూడా మానేసేవాళ్ళు. ఇంకా ఎవరైనా సరే బయట పడుకుంటే వాళ్ళకి గజ్జెల శబ్దం వినిపించేదట. అందుకే ఆమె నీకు భయం లేదా అని అడిగింది. వెంటనే వెంకన్న రిప్లై ఇస్తూ, ఊరుకోండమ్మా, నా తల్లి దుర్గమ్మ, ఏ బిడ్డ అయినా తన తల్లి అంటే ఎలా భయపడతారు అన్నాడట. సమాధానం రాలేదు వెనుక నుండి. ఇంద్రకీలాద్రి దగ్గరికి వచ్చేసరికి, ఎటు తీసుకెళ్ళాలి చెప్పండమ్మా అని అడిగాడు వెంకన్న. కానీ వెనుక నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. వెనుకకు తిరిగి చూస్తుంటే ఎవరూ లేరు. అక్కడ కంగారుగా వెనక్కి తిరిగి చూస్తుంటే ఇంద్రకీలాద్రి మెట్లు వైపు వెళ్తూ కనిపించింది ఆవిడ. అమ్మా డబ్బులు ఇవ్వలేదు అని కేకేశాడు వెంకన్న. వెంటనే బదులిస్తూ, తలపాగా కింద పెట్టానయ్యా చూసుకో అందట. తలపాగాలో ఎప్పుడు పెట్టారు అని తలపాగా తీసి చూశాడంట డౌట్గా. అందులో ఒక 10 రూపాయలు, ఒక బంగారు గాజు ఉంది. అమ్మ ఈ గాజు ఎవరిదని అడగడానికి అతను మెట్ల వైపు చూశాడు. అతను చూస్తుండగానే ఆమె మెట్ల దగ్గర నుంచి మాయమైపోయింది ఒక్కసారిగా. వెంకన్నకు భయమేసి గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైందని అడిగితే అక్కడ జరిగిందంతా చెప్పాడు వెంకన్న.
అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె చూడడానికి ఎలా ఉంది అని అడిగారు. వెంకన్న చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎర్ర చీరతో పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆమె ముఖం నాకు కనిపించలేదు అని చెప్తూనే వెంకన్నకు అర్థమైపోయింది అతను ఎంతసేపు మాట్లాడింది అతని తల్లి దుర్గమ్మతోనే అని. ఇలా ఒకటి కాదు, చాలా జరిగాయి విజయవాడలో. ఒక జంతువుకి రాక్షసుడికి పుట్టిన మహిషాసురుని చంపడానికి దుర్గమ్మ అవతరించింది. మహిషాసురుని కాలు కింద తొక్కి పరమశివుని దగ్గర నుంచి తీసుకున్న త్రిశూలంతో పొడిచి మరీ చంపింది అమ్మ. అప్పుడే అమ్మ మహిషాసుర మర్దిని అయింది. ఇది జరిగింది కర్ణాటకలోని చాముండి హిల్స్ వద్ద అని అక్కడి స్థల పురాణం చెప్తుంది. అక్కడి నుంచి వచ్చి విజయవాడ కొండ మీద అమ్మవారు వెలిసారంట. అమ్మ ప్రత్యేకంగా ఇక్కడే ఎందుకు వెలిసారు అనడానికి కొన్ని కారణాలు కూడా చెప్పబడుతున్నాయి. అవి ఏంటంటే, కృతయుగంలో కీలుడు అనే యక్షుడు దేవి కోసం తపస్సు చేస్తున్నాడు. చాలా ఘోరంగా తపస్సు చేశాక ఆ తల్లి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే ఆ తల్లిని ఎప్పుడూ నువ్వు నా గుండెల్లోనే ఉండిపోవాలి అని కోరుకుంటాడు. దానికి సమాధానం ఇస్తూ రాబోయే కాలంలో నేను భూమి మీద అసుర సంహారం చేసి నీ దగ్గరే ఉంటాను, కాబట్టి నువ్వు ఒక పర్వతంగా మారి ఈ స్థలంలోనే ఉండు అని చెప్పింది. అందుకే అప్పటి నుంచి ఇది కేలాద్రి అని పిలువబడుతుంది. అద్రి అంటే కొండ అని అర్థం. శివ మహాపురాణం ప్రకారం చూసుకున్నట్లయితే ఇంద్రునికి పార్వతీమాత చెప్తుంది, నేనే సుప్రీం బ్రహ్మను, ఓంకారాన్ని, ఇందులో ఉన్న ప్రతి దాన్ని కూడా నేనే. ముందే పార్వతీదేవి శక్తి, కానీ అది బయటికి రావడం మహిషాసుర టైంలో జరిగింది. దేవత ఉగ్ర రూపంలో ఉంది. మిగతా దేవతలందరూ భయపడిపోయారు. మొత్తం అందరూ కలిసి ఇక్కడే భూమి మీదే ఉండి ప్రజలను కాపాడమని వేడుకున్నారు. అక్కడికి వచ్చాక మొట్టమొదటిసారి పూజ చేసింది ఇంద్రుడే కాబట్టి ఇంద్రకీలాద్రి అయింది. అమ్మవారి ఉగ్రరూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే త్వరగా శాంతిస్తుందని బ్రహ్మదేవుడే వచ్చి ఇక్కడ శత అశ్వమేధ యాగాలను చేసి శివుడిని పూజిస్తారు. దానికి మెచ్చిన శివుడు జ్యోతిర్లింగంగా వెలుస్తాడు. బ్రహ్మదేవుడు మల్లికా పూలతో పూజిస్తారు కనుక ఆయనకి మల్లికేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడ అలా దుర్గమ్మ మల్లికేశ్వర స్వాముల వారు వచ్చారు. ద్వాపరయుగంలో కూడా అర్జునుడు ఈ ఇంద్రకీలాద్రికి వచ్చి పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు. అలా ప్రతిరోజు కింద ఉన్న నదిలో స్నానం చేసి పూజ కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే కింద ఉన్న విజయేశ్వర స్వామి. ఇక్కడే పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇవ్వడానికి శివుడు ఒక బోయవానిలాగా వేషంతో వచ్చి యుద్ధం చేస్తాడు. అర్జునుడు చూపిన ధైర్యానికి శివుడు మెచ్చుకొని పాశుపతాస్త్రాన్ని ఇచ్చేస్తాడు. అర్జునుడికి ఇక్కడ విజయం సంభవించింది కాబట్టి దీన్ని విజయకీలాద్రి అని అనేవారు. ఈ పేర్ల నుంచి వచ్చిందే విజయవాటిక, విజయవాడ అనే పేర్లు. అయితే మొదట్లో ఇక్కడ పూజలు అందుకునే అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేవారు. ఇక్కడికి భక్తులు వచ్చి పూజలు చేయడానికి భయపడేవారట. కొంతమంది భక్తులు మాత్రమే పూజలు చేయడానికి ధైర్యం చేసేవారు. అయితే కనకదుర్గమ్మగా ఎలా మారింది? పాలకేతు భూపాలుడు అనే రాజు రచించిన 2 ఇన్స్పిరేషనల్స్ దొరికాయి. ఇది విష్ణుకుందన్ డైనాసిటీకి చెందిన మహాదేవవర్మ స్టోరీ. ఈ మహాదేవవర్మ ఇంద్రకీలాద్రికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవారట. అప్పటికి ఇక్కడ టెంపుల్ లేదు, మందిరం ఉండేదట. అయితే అమ్మవారు మహాదేవవర్మ కలలో కనిపించి టెంపుల్ కట్టించమని అడిగారట. అప్పటికీ అతనికి సంతానం లేదు. ఈ గుడి కట్టించిన తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టాడట. మహాదేవవర్మ కొడుకు తక్కువ వయసు ఉన్నప్పుడే రథం మీద వెళుతూ ఒక చిన్న పిల్లాడి మీద రథం ఎక్కించేశాడు. అది చింతపండు అమ్ముకునే వాళ్ళ ఫ్యామిలీ. వారు చనిపోయిన బాలుణ్ణి తీసుకొని న్యాయం చేయమని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు ఆ పనిని ఎవరు చేశారో తెలుసుకొని శిక్షించమని ఆదేశిస్తాడు. తీరా చూస్తే అది చేసింది తన కొడుకే అని తెలుస్తుంది. సభలో కాబోయే యువరాజు కదా, ఆలోచించండి అని చెప్తే ధర్మం అందరికీ ఒకటే అని చెప్పి అతని కొడుకుకి అతనే స్వయంగా మరణశిక్షను విధిస్తాడు. అమ్మవారు ధర్మపాలనకు మెచ్చాను అని చెప్పి విజయవాడ మొత్తం కనక వర్షాన్ని కురిపించిందట. ఈ బంగారం నేనేం చేసుకోను, నువ్వే ఇచ్చి నువ్వే నా కొడుకుని తీసుకుపోయావు అని బాధతో అన్నాడట మహాదేవవర్మ. రాజు బాధ చూడలేక యువరాజు రథం ఎక్కించి చంపిన బాలుణ్ణి ఇద్దరిని బతికించిందట అమ్మవారు. కనకవర్షం కురిపించింది కాబట్టి అప్పటి నుంచి కనకదుర్గమ్మ అయింది అని అందులో రాసి ఉంది. అయితే అమ్మవారు అప్పటిదాకా కూడా ఉగ్ర రూపంలోనే ఉండేవారట.
అప్పుడే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడ మల్లీశ్వర స్వామి వారు జ్యోతిర్లింగం సరైన పద్ధతిలో లేదు అని ఆ లింగాన్ని మార్చి అలాగే అమ్మవారి విగ్రహాన్ని కూడా పునఃప్రతిష్ఠ చేశారట. శాంతి రూపాన్ని ప్రతిష్ఠింపజేసి మరలా అమ్మవారు ఉగ్రరూపాన్ని పొందకుండా ఇక్కడ శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారని చెప్తుంటారు. అమ్మ ఉగ్రరూపం అవ్వకుండా ఉండటానికి ఇక్కడ లలితా సహస్రనామాన్ని మాత్రమే ఉంచారట. అప్పటి నుంచి అమ్మ కనకదుర్గమ్మగా మారి పూజలు అందుకుంటోంది. అమ్మవారిని చూసిన వాళ్ళల్లో రాజులు ఉన్నారు, రిక్షా వాళ్ళు ఉన్నారు. అందరినీ సమానంగా కరుణించేదే అమ్మ, మన కనకదుర్గమ్మ.